తారకాభినాథుండ సురవరుడ పూనభౌతమ్ములం ప్రోతండ శూరుండ మార్తాండ తనుజుండ మారకుండ చండ ప్రచండ ఈరోజు సెన్నరి కాలనీలో మరి సెన్నరి కాలనీలో రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకొని హెల్మెట్ ఉంటే నీకు శ్రీరామ రక్ష అంటూ పోలీసులు వినూతన కార్యక్రమాన్ని చేపడుతూ మరి హెల్మెట్ ధరించిన వ్యక్తులకు పూలగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేస్తూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వినూతన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తద్వారా ప్రాణం విన్నా హెల్మెట్ ధరించు హెల్మెట్ ధరించు ప్రయాణించు. హెల్మెట్ లేని ప్రయాణికులకు యమధర్మరాజు వారి యొక్క యమపాశం వేసి శిక్షకు యమపురికి తీసుకువెళ్ళే వినూత్న కార్యక్రమాన్ని చేపడుతూ సెన్నరి కాలనీ వాసులకు మరియు ప్రయాణికులకు వాహన చోదకులకు మరియు ప్రయాణికులకు వినూతనంగా నిరసనను ప్రయాణికులకు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసే ఫ్యామిలీస్ చూడండి. అన్నా భద్రత అందరి బాధ్యత, రోడ్డు భద్రత అందరి బాధ్యత. హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, హెల్మెట్ ధరించండి. తాగి డ్రైవింగ్, తాగి డ్రైవింగ్, తాగి డ్రైవింగ్, తాగి డ్రైవింగ్, తాగి డ్రైవింగ్. సెన్నరి కాలనీలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వినూతన కార్యక్రమాన్ని చేపడుతూ ఈ రోజులలో జరిగే హెల్మెట్ లేని ప్రయాణాల వల్ల జరిగే ప్రమాదాలను నివారిస్తూ వినూతన కార్యక్రమాన్ని చేయడం జరిగింది. తద్వారా హెల్మెట్ ధరించిన వ్యక్తులకు మరియు వాహనదారులకు యమధర్మరాజుచే పువ్వుని ఇస్తూ అభినందన తెలియజేస్తూ హెల్మెట్ లేని వ్యక్తులకు యమపురికే మీరు ప్రయాణం అని వినూతన కార్యక్రమాన్ని చేపడుతూ తద్వారా ప్రజల్లో వాహనదారుల్లో అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సెన్నరి కాలనీ చూస్తున్నాం. చాలామంది వాహనదారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాహనాలు లేకుండా హెల్మెట్ లేకుండా ప్రయాణం అనేది రండి సార్, మీకోసం వెయిటింగ్ సార్. రమ్మని సార్.
రెడ్డి ప్రమాదానికి స్టీరింగ్, మైనర్లకు డ్రైవింగ్, ప్రమాదానికి స్టీరింగ్, మైనర్లకు డ్రైవింగ్, ప్రమాదానికి స్టీరింగ్, మైనర్లకు డ్రైవింగ్, మైనర్లకు డ్రైవింగ్, ప్రమాదానికి స్టీరింగ్, మైనర్లకు డ్రైవింగ్, ప్రమాదానికి స్టీరింగ్, మైనర్లకు డ్రైవింగ్, ప్రమాదానికి స్టీరింగ్. తాగి డ్రైవింగ్ యమధర్మరాజుకు కమింగ్. తాగి డ్రైవింగ్, యమధర్మరాజు కమింగ్. తాగి డ్రైవింగ్, యమధర్మరాజు కమింగ్. తాగి డ్రైవింగ్. యమధర్మరాజు కమింగ్. అన్న కెమికల్ ఓకే కొంచెం జరగండి ఆయన జరు బ్యానర్ బ్యానర్ అన్న దాని కారు మీద మొత్తం ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా లయన్స్ క్లబ్ సెంటినరీ కాలనీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన లయన్స్ క్లబ్ సభ్యులు, అదేవిధంగా వాహన చోదకులు, పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎవరైతే ట్రాఫిక్ నియమాలు పాటించారో, హెల్మెట్ కానీ సీట్ బెల్ట్ కానీ ధరించారో వాళ్ళకి పుష్ప రూపంలో అభినందించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ట్రాఫిక్ నియమాలు పాటించకుండా నియమాలు ఉల్లంఘించిందో వారికి జరగబోయే పరిణామాలను యమధర్మరాజు రూపంలో వివరించడం జరిగింది. ముఖ్యంగా మనం ప్రతిరోజు కూడా న్యూస్ ఛానల్లో కానీ, వార్తాపత్రికల్లో కానీ, సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఏదో ఒక చోట రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, మన జిల్లాలో ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది చనిపోతున్నారని మనం గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్మెట్ విషయానికి వస్తే మన రోడ్డు ప్రమాదంలో గాయపడి మన శరీరంలో ఏదైనా భాగానికి కానీ, చెయ్యి కానీ, కాలుకు కానీ ఏదైనా అయినప్పుడు మనం సర్వైవ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కానీ అదే ఒక మన తలకు హెడ్ ఇంజరీ అయిందంటే చనిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కానీ, వారి చోదకులు, పోలీసు వారి గురించో లేకుండా ట్రాఫిక్ చలాన్లకు భయపడి హెల్మెట్ పెట్టుకోకుండా వాళ్ళ ప్రాణాల గురించి వాళ్ళు హెల్మెట్ ధరించాలి. రెండవది, డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో చాలామంది కూడా యువకులు కానీ, తర్వాత పెద్ద వయసు వారు కూడా తాగి నడపడం వల్ల చాలామంది ప్రమాద బారిన పడుతున్నారు. తాగి నడిపేటప్పుడు ఒకసారి మీ కుటుంబం గురించి మీరు ఆలోచించి, రేపు ఏమైనా జరగకూడదు జరిగితే మన కుటుంబం రోడ్డున పడుతుందని మీరు ఆలోచించినట్టయితే రేపటి రోజు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఆస్కారం ఉంటుంది. రెండవది, మైనర్లు కూడా, మైనర్ యువకులు ముఖ్యంగా ఈ సంక్రాంతి ఫెస్టివల్ టైంలో కానీ, లేకుంటే పండుగ సమయంలో ఇళ్ళలోకి వచ్చినప్పుడు ఈ రోడ్ల మీద స్టంట్లు వేస్తూ, లేకుంటే రైళ్లు చేస్తూ గాయాల వాళ్ళ చెదరగాతులు అవుతుంది. వాళ్ళ కుటుంబాలకు శోకాన్ని మిగులుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ఎవరు కూడా ఈ ఫెస్టివల్ టైంలో వచ్చే పిల్లలకు కానీ, లేకుంటే ఇతరత్ర సమయాల్లో మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనాలు ఇవ్వద్దు. ఒకవేళ మైనర్లకు వాహనాలు ఇచ్చి ఏదైనా జరగకూడదు జరిగి ప్రమాదం అయినప్పుడు ఆ మైనర్తో పాటు ఎవరైతే నడిపిన డ్రైవర్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ, యజమానులకు కూడా శిక్ష విధించడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ విధంగా మన ట్రాఫిక్ నియమాలు పాటించడంతో పాటు వెహికల్కి సంబంధించి కూడా అన్ని డాక్యుమెంట్లు కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ఏదైనా అనుకోకుండా మన ప్రమాదం జరిగి, అంటే మన వల్ల ఎదుటివారికి జరిగినా, లేకుంటే ఎదుటి వాళ్ళ వల్ల మనకు జరిగినా కూడా మనకు అన్ని రకాల వాహన పత్రాలు ఉన్నట్లయితే మనకు కావాల్సిన బీమా కూడా లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, వాహన చోదకులు, ప్రజలు కానీ, యువకులు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాహన నియమాలు కానీ, ట్రాఫిక్ రూల్స్ అన్నీ కూడా పాటించాలి. ముఖ్యంగా ఈరోజు ఈ పండుగ పర్వదినాన మన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను అతిథిగా ఆహ్వానించినటువంటి లయన్స్ క్లబ్ సభ్యులందరికీ మరియు పాత్రికేయులందరూ కూడా నమస్కారం. ఓకే, యమధర్మరాజు వెరీ గుడ్. మీరు ఇక్కడ నిలబడండి. బండి మీద ఈయన వస్తాడు సార్, హెల్మెట్ లేకుండా. అంటే హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే డోర్ ఓపెన్ వద్దు, డోర్ ఓపెన్ అయితే కనవాడు. రోడ్డు భద్రత, రోడ్డు భద్రత పెట్టుకోవాలి. ఇక్కడ సురేష్, వాసంతిపతి, శ్రీధర్, చారణ, లైన్ మెంబర్ మారుతి, మన సంతు, శ్రీనివాస్ రెడ్డి, కనకయ్య,
ఉండాలిగా భయంపేట గుండెసీని కాన్సెప్ట్ ఏంటి చెప్పు కాన్సెప్ట్ అంటే సార్ హెల్మెట్ ఉన్న వాళ్ళకు చూపించు సార్ హెల్మెట్ లేని హెల్మెట్ లేకపోతే ప్రమాదాలు జరిగితే ఎవలోకం పోతారు పోకుండా యాక్టింగ్ చేస్తాను మరి బ్యానర్ రావాలి బ్యానర్ ఎన్నే ఉండాలి ఆగిటే పెట్టుకో యమధర్మరాజు కనబడతలేడు. ఇదేం కనబడలేదు మీరు కూడా రైట్ అదే అదే అన్నా రోడ్డు భద్రత రోడ్డు భద్రత హెల్మెట్ ధరించండి హెల్మెట్ ధరించండి రోడ్డు భద్రత అందరి బాధ్యత అందరి బాధ్యత హెల్మెట్ ధరించు హెల్మెట్ ధరించు హెల్మెట్ ధరించు హెల్మెట్ రక్ష నీకు కుటుంబానికి నీవు రక్ష నీకు హెల్మెట్ రక్ష నీకు కుటుంబానికి నీవు రక్ష నీకు హెల్మెట్ రక్ష నీకు కుటుంబానికి నీవు రక్ష రోడ్డు భద్రత అందరి బాధ్యత రోడ్డు భద్రత అందరి బాధ్యత యమధర్మరాజు కమింగ్ యమధర్మరాజు కమింగ్ యమధర్మరాజు కమింగ్ యమధర్మరాజు కమింగ్ రోడ్డు బాధ్యత అందరి బాధ్యత రోడ్డు భద్రత అందరి బాధ్యత డ్రైవింగ్ థ్యాంక్ యూ ఈసారైనా హెల్మెట్ పెట్టుకొని జర్నీ చేయండి అది రోడ్డు భద్రత అందరి బాధ్యత రోడ్డు భద్రత అందరి బాధ్యత రోడ్డు భద్రత అందరి బాధ్యత హెల్మెట్ ధరించు హెల్మెట్ లేకుంటే యమపురికి దారి హెల్మెట్ లేకుంటే యమపురికి దారి హెల్మెట్ లేకుంటే యమపురికి దారి హెల్మెట్ లేకుంటే యమపురికి దారి రోడ్ అవేర్నెస్ ప్రోగ్రాము సీట్ బెల్ట్ తాగి డ్రైవింగ్ తాగి డ్రైవింగ్ తాగి డ్రైవింగ్ తాగి డ్రైవింగ్ తాగి డ్రైవింగ్ సందర్భంగా రోడ్డుపై తిరిగే వెహికల్స్కి కార్లకి అన్నిటికీ కూడా వాళ్ళు హెల్మెట్ ధరించడం సీట్ బెల్ట్ ధరించడం అలాంటి విషయాలను చెప్పడం కోసం మరి అవేర్నెస్ ప్రోగ్రాంలో లయన్స్ క్లబ్ సెంటర్ కాలనీ ఆధ్వర్యంలో మరి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి మన రామగిరి ఇండియన్